నాకు నాకు మీరు ఏం మాట్లాడినా నాకు కావాల్సిన ఆన్సర్ రాలా, నాకు అర్థం కూడా కాలేదేవి. పుల్లారావు గారు ఒక్క నిమిషం. పుల్లారావు గారు, దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా అసలు? ఎట్లా? మంచి పనే ఇది. పాపం చాలా పెద్దిరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఉన్నది బీజేపీకి చాయిస్ ఉన్నది. బీజేపీకి చాయిస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోకపోయినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు, మర్చిపోకూడదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుందండి పిక్చరు. కనిపిస్తున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ లో సీట్లు వచ్చినా రాకపోయినా 270 చేరతారని అందరూ అంటున్నారు. సో వాళ్ళకి చాయిస్ ఉన్నది. సో వాళ్ళు టైం తీసుకుంటున్నారు. 5-6 ఎంపీలు ఇస్తారు, మనకి వస్తాయి, మంచిది. అది కూడా వాళ్ళ నాయకులు, సెంట్రల్ నాయకులు అడిగారు చాలా మంది స్టేట్ లీడర్ ని, మీ 5గురికి ఎంపీ సీట్లు ఇస్తే సరిపడుతుంది కదా గుర్తు అని అంటాం. చాలా మంది అంటున్నారు వాళ్ళతో, ఏమన్నా మీ 5గురికి ఇంకా అయిపోయిందా అంతా, ఢిల్లీ పార్టీ పని చేయకూడదా, ఢిల్లీ పెరగకూడదా తమిళనాడులాగా, ఎప్పుడు పెరుగుతాం ఈ అడగటం మాటలు అంటే నవ్వుతా, వాళ్ళు తిరుగుతాం కాదు. మీ 5-6 అది వారు చెప్పాలి. కిరణ్ గారు 6గురికి ఇచ్చేస్తే అయిపోయిందా? 6 పై కులాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని ఆ 2 ఎస్సీ సీట్లు, ఆ ట్రైబల్ సీట్లు, ఒక మైనారిటీ సీట్ ఇచ్చి పారేయాలి. అది పొత్తు, అది మార్పు, అది చేస్తారు. నేను అనుకుంటున్నా పొత్తుకు వస్తారు, వాళ్ళకి ఏం హరీ లేదు. నిజంగా మనం చెప్పుకుందాం, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లో రావట్లేదంటే లెక్క పెడతారా? వెంటనే ఆ 170 సీట్లు డిక్లేర్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు గవర్నమెంట్ లోకి వస్తారు. గవర్నమెంట్ లోకి వస్తే వెంటనే నరేంద్ర మోడీ అంత ఈజీగా మర్చిపోయే మనిషి కాదు. అమిత్ షా వాళ్ళు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు కాబట్టి ఇంకా మంచి మర్యాద ఉండదు విరోధులతో. సో ఆ జాగ్రత్తగా ఉన్నారు అందరూ. తొందర ఏమొచ్చింది, టైం వచ్చిందని అందరూ మీరు మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ కర్ణాటకలో ఏం తొందర వచ్చిందని జేడీఎస్ ఇమీడియట్ గా సాయంత్రానికి కలిపేసుకున్నారు. అక్కడ ఎలక్షన్ కూడా ఏమంటారు, కర్ణాటకలో జేడీఎస్ ని అర్ధరాత్రి ఇమీడియట్ గా పిలిచి జాయిన్ చేసుకున్నారు కదా కూటమిలో. అక్కడ మాత్రం ఏం తొందర వచ్చింది? ఇక్కడ వీళ్ళు వచ్చి చంద్రబాబు గారు అడుగుతున్నారు జాయిన్ అవుతారు. ఒకసారి రిపీట్ చేయండి. టీడీపీ ఇక్కడ మేము వస్తాం, జాయిన్ అవుతాం అంటోంది, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం అడుగుతోంది, ఇక్కడ డిలే అవుతోంది. బట్ కర్ణాటకలో ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు కదా, ఇక్కడ ఎందుకు చేశారు? అది ఏమిటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అదే నాకు ఇటు అని కాదు, జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మంచి సంబంధం ఉన్నారు 5 సంవత్సరాలు. అది నేను చాలా వెల్కమ్ చేస్తాను. ఎప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మంచిగా ఉండాలి. కేసీఆర్ ఒక కారణం ఓడిపోవటానికి అనవసరంగా ప్రధానమంత్రిని తీర్థం చేయటం, అది ఒక బ్యాడ్ సెంటిమెంట్ వచ్చింది. సో అతను కూడా మరి ఏమైనా ఆఫర్ చేసేదా, నేను సపోర్ట్ చేస్తాను కదా, తర్వాత మీరు ఏంటి ఇలాగా ఎవరు ఉంటాయి, పర్సనల్ బాండ్ వస్తాయి కదా, 5 సంవత్సరాలు కలిసి పనిచేశాక ఒక బాండ్ వస్తుంది కదా, అది ఏమన్నా ఉన్నదా? అది ఇంకా బయటికి రావట్లేదు. సో బీజేపీకి చాయిస్ ఉన్నది. బీజేపీకి 270 సీట్లు వస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. ఏ 230, 20 వస్తే ఎవరు చేయరు, అది వేరే విషయం. సో ఒకటి. తర్వాత చిన్న పాయింట్ మన ఫ్రెండ్ విజయ్ గోపాల్ గారు చెప్పారు, అందరూ మన రఫీ గారు కూడా, మార్పు ఎందుకు కావాలంటున్నానంటే, నేను ఈవేళ మన పాలిటిక్స్ డబ్బు పాలిటిక్స్ అయిపోయింది కదా. మన మిత్రులు ఒప్పుకోపోయినా నేను బాధపడను. డబ్బు అంటే ఇంక ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం ఇప్పుడు సామాన్యుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను ఎమ్మెల్యే కంటే ఎవరన్నా సీరియస్ గా తీసుకుంటారా? సర్పంచ్ టికెట్ కూడా తీసుకోరు కదా. అందువల్ల మార్పు అనేది ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, ఇప్పుడంతా నోట్లో దిగిపోయాడు, ఆ సారా లిక్కర్లో పాడైపోయాడు ఆ తెలంగాణ టచ్ తో. కానీ అతను వచ్చినప్పుడు 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిపాలించిన ఆ మొత్తం ఢిల్లీలో క్లీన్ చేసేసాడు. కాంగ్రెస్ పార్టీ ఏంటి, బీజేపీ ఏంటి, రూపం లేకుండా అందరినీ రిటైర్మెంట్ పంపించేశారు. 1983లో ఎన్టీఆర్ కూడా అలాగే 30 సంవత్సరాలు పాలిటిక్స్ డామినేట్ చేసిన వాళ్ళు ఆయన గెలిచాక వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రాలేదు కదా, ఫినిష్ అయిపోయారు కదా. సో అలాంటి మార్పు వస్తే మంచిదో చెడ్డదో అని మీరు ప్రశ్నించవచ్చు, కానీ అదొక మంచిదని నేను భావిస్తున్నాను మంచిదని. ఎందుకంటే అది ఒక మనిషి. జగన్మోహన్ రెడ్డి కూడా మార్పేగా తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి కూడా కొత్తగా వచ్చాడు, మార్పు తెచ్చాడు. కరెక్ట్ 100% కరెక్ట్. నేను ఆయన మార్పు తెచ్చేది అనలేదు కదా.
ఆయన కూడా కొత్తగానే వచ్చాడు. ఆయన కొత్తగా రాలేదు, ఆయన కూడా పాత ఎస్టాబ్లిష్మెంట్ ఎంపీగా ఉన్నాడు, మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా. పార్టీ కొత్తగా పెట్టాడు, నేను వస్తే మొత్తం మార్పులు తెస్తాను అది చేస్తానంటేగా ప్రజలు. రఫీ గారు ఆయన తెచ్చిన మార్పు ఆయన కనిపిస్తుంది, మీకు కనపడదు ప్రధాన ప్రతిపక్షంగా. వాళ్ళు మార్పు తెచ్చామని చెప్తున్నారు కదా. సరే రాజకీయ పార్టీ అది భారత రాజకీయాల్లోనే మార్పు తీసుకొచ్చాడండి, గమనించాలి. రవి గారు ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను రామారావు గారు ఇస్తాను. రామారావు రవి గారు మాట్లాడాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు పుల్లారావు గారు మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు, వారు మంచి మర్యాద ఉండదు అన్నారు. మంచి మర్యాద లేదు. లెట్ మీ చెప్పినాడు, చిన్న స్థాయి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది, స్టిఫ్ యాక్షన్ తీసుకుంటారు. పాలిటిక్స్ తప్పు కాదు, అది స్టిఫ్ యాక్షన్ తీసుకుంటారు. నేను రీఫ్రేస్ అది కనపడుతుంది కదా, మనకు అది కనపడుతుంది కదా. అద్వానీని మురళీ మనోహర్ జోషిని ఎందుకు బయటకు పంపించారో, కరప్షన్ లో దాన్ని బయటకు పంపించాడు. మీరు చెప్పలేరా, నాకు చెప్పమంటారా? ఎందుకు పంపించాడు? మురళీ మనోహర్ జోషి ఇంట్లో ఉండేవాడు, కళ్ళారుతో చూశాడు గెనవుతున్నా. కరెక్ట్, అందుకు నేను నరేంద్ర మోడీని ఎగ్మైర్ చేస్తున్నా. ఆ చుట్టూరా తిరిగిన కోటెరిగిన అందరినీ గెంటేశాడా లేదా? దట్స్ వై ఐ అడ్మైర్ మోడీ. చాలా రాంగ్ ఫేసెస్ అండి. ఎందుకు తీశారు మీరు? అతన్ని డిఫెండ్ చేయడానికి చాలు అయ్యా, డిఫెండ్ చేయడానికి చాలు. నరేంద్ర మోడీకి ఇవాళ రిప్యుటేషన్ వచ్చిందంటే సరే, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఆ 5 తప్ప కొత్త వాళ్ళని రానివ్వట్లేదే, చెప్పండి. నేను అడుగుతున్నా. అలాగా సార్, మర్యాద అంటే తిట్టారా ఏమన్నా? రీఫ్రెష్ చేస్తున్నారు, బట్ అది కరెక్ట్ కాదంటున్నారు. రీఫ్రెష్ చేశారు ఓకే, బట్ మంచి మర్యాద ఉండదు అంటే ఎవరైనా బూతులు చెప్తారా ఏమన్నా? అంటే గోల్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు బాగా మాట్లాడతారు, చిన్న స్థాయికి వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడరు, వాళ్ళు మాటలు రావు సరిగ్గా అని ఉద్దేశమేనా మీరు? వాళ్ళని వీళ్ళని గెంటేశారు బయటికి. అలా కాదు, ఎవరికన్నా సరే. ఇప్పుడు ఎంత వయసు ఎల్కే అద్వానీ గారు, మనోహర్ జోషి గారు, అద్వానీ ఎందుకు బయట పంపించా చెప్పయ్యా, సమర్పణ కొత్త బయట పంపించారంటయ్యా. మురళీ మనోహర్ జోషి గారు మన ఉన్నారయ్యా నేషనల్ కన్వెన్షన్ లో. ఏం మాట్లాడుతున్నారు? పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ గారిని పంపించిన టైంలో వివాదం అయింది, ఆయన అర్ధంతరంగా పంపించారు అని. పార్టీలో ఉన్నారు, నేషనల్ కన్వెన్షన్ లో పాల్గొన్నారు. నేను ఉన్నారా మీటింగ్? పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ గారిని బయటికి పంపించిన సందర్భంలో వివాదమైంది. సరే, పార్టీలో కూడా రకరకాల వాయిస్లు ఆ టైంలో ఉన్నాయి, వదిలేండి. ఓకే రామారావు గారు చెప్పిన దాంట్లో కొంత రామారావు గారు క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి జనసేన పొత్తులో ఉందని బీజేపీ ప్రతినిధిగా చెప్పినారు పెద్దిరెడ్డి గారు. మరి ఈ రోజు కూడా పొత్తులో ఉందంటే జనసేన పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు కుదుర్చుకుంది. మరి ఎన్డీఏలో ఉంటే 24 సీట్లు జనసేన కుదుర్చుకుంటే బీజేపీ కూడా అందులో ఉందా లేదా, వేరేగా కుదుర్చుకున్నారా లేదా? ఈ స్పష్టత లేదు ఈ పార్టీల మధ్య. తెలంగాణలోనేమో బీజేపీ తోటి కలిసి జనసేన పోటీ చేస్తుంది, అక్కడ తెలుగుదేశం పార్టీ మిడిల్ డ్రాప్. అదే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి జనసేన తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంటాయి. పొత్తులకు రాజకీయ విధానాలకే అర్థం లేని పార్టీలు 3 కూడాను ఆ విధానంలోనే చెప్పారు. జనసేన వర్షన్ చాలా సీనియర్. అట్లాగే ఏదైతే విజయ్ గారు చెప్పినట్లు 30% మందికి కూడా లబ్ధి చేకూరలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలన్నింటిలో కూడా 99% నెరవేర్చినటువంటి అది అబద్ధం, అది అబద్ధం, అది అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అది ఒక స్లోగన్ అంతే, అది ఒక స్లోగన్ అంతే. ప్రపంచ బ్యాంకులు 99.5 అనేది చాలా తప్పుడు మాట. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రఫీ గారు రామారావు గారు ఒకసారి ఆగండి. చెప్పారా? ఆలోచించండి. విజయ్ గారు, ఆత్మహత్య లేని, మైక్రో ఫైనాన్స్ లేని ఈ రోజు విజయ్ రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. పాలన ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనే. రైట్ సార్. రామారావు మన విజయ్ గారు సార్, ఒక విషయం ఇందాక ఇప్పుడు మన రామారావు గారు మాట్లాడుతా మా పార్టీ సార్, రామారావు గారిని వచ్చి మా జనసేన పార్టీ ఆఫీస్ కో టీడీపీ ఆఫీస్ కు వచ్చేయమనండి సార్. రామారావు గారిని ఇతర కొంతమంది వైసీపీ నాయకుల్ని మా ఆఫీస్ లో ఏం జరుగుతుందో ప్రతి అంశం, అలా కదా ప్రతి అంశం ఎలక్షన్ తర్వాత అదే పని
అంటే ప్రతి అంశం అలా కాదు రామారావు గారు సార్ ఒక్క నిమిషం మరి ప్రతి అంశం రామారావు గారు ప్రతి అంశం మా పార్టీ అంశం ప్రతి అంశం మీ అందరికీ ఎందుకు చెప్పాలి సార్? నాకు క్వశ్చన్ మీ టీవీ డిబేట్ లో కూర్చుని మీరు వైసీపీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎన్ని సీట్లు మాట్లాడుకుంటున్నారు అన్నారు నిన్నటి వరకు. మేము ఇది చేసాం ఇన్ని సీట్లు అంటే నీకు ఇన్ని సీట్లైనా నీ స్థాయి ఇదేనా అని మళ్ళీ ఇంకో రకం కొత్తది. అంటే మీకు ఏదో అంశం మీద పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టాలి, అదే మీ డ్యూటీ. అది వదిలేసేయండి పక్క పెడితే ఇంకా పోతే సార్ ఒకటి రవికిరణ్ గారు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే జనసేన బీజేపీ పొత్తులో ఉందన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు సీట్లు అని ఏదో పొత్తు ధర్మం గురించి కొంచెం ఇబ్బంది ఉందన్నట్టుగా ఏదో వచ్చింది టాపిక్. అది నేను ఒకటి చెప్తున్నాను సార్ రవికిరణ్ గారికి, బీజేపీకి మేము విప్టౌన్ సభలో క్లియర్ గా చెప్పామండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఆ రోజు విప్టౌన్ సభలో మేము చెప్పాం లేదా చెప్పండి సార్. ఆ రోజు మేము క్లియర్ గా చెప్పాం, రూట్ మ్యాప్ ఇవ్వండి, మేము రెడీ, మేము వెయిట్ చేస్తున్నాం, రూట్ మ్యాప్ కావాలని మా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని అడగడం జరిగింది. ఎంతసేపు కేంద్ర బీజేపీ రాష్ట్ర బీజేపీ ఏమంటది, కేంద్రం నుంచి రావాలా, అధిష్టానం చెప్పాలి, మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానంకి ఈ రాష్ట్రం ఒకటే కాదు కదా సార్, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల వాళ్ళ దృష్టి ఉంది. వాళ్ళకేమో ఈ ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద దృష్టి ఉండదు, వాళ్ళు ఏం తీసుకోరు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటారు మీకు పొత్తుల్లో ఏమి సెట్ అవ్వలేదు కాబట్టి మీరు ఇంకా ఏం చేయట్లేదు కాబట్టి వీళ్ళు వెనకాల నుంచి రాడ్ వేసేస్తా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేస్తామండి? వాళ్ళు అట్నుంచి ఏమి క్లారిటీ లేనప్పుడు మేము చెప్పుకోవాల్సి జనసేన పార్టీ కోసం రాజకీయ పార్టీ పెడతారు. 2014లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా, ఒక అసెంబ్లీ కానీ ఒక ఎంపీ కూడా, మీరు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 2 పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 5 సంవత్సరాల పాటు మీరు ఏమి రూట్ మ్యాప్ పెట్టారు, ఏమి పోరాడారు, అది ఎందుకు చేయలేకపోయారు? 2 ప్రభుత్వాలు మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ షర్మిల గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? పాయింట్ వదిలేసి ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఏంటి? హలో రామారావు గారు, ఏ పార్టీ పెట్టుకున్నా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా. అది కాదు మీ పార్టీ మీ ఇష్టం, జనసేన ఇష్టం, అది కాదు మరి 2019లో పోటీ చేస్తే ఆహ్వానించాం. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు మనం ఇందాక రామారావు గారు ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంది కదా, ఏం చేసాడు 5 సంవత్సరాల్లో? ప్యాకేజ్ తీసుకుంటే సాక్ష్యాలు సిబిఐనో సిఐడినో వాడుకుని ఎందుకు తేలపోయాడు సాక్ష్యాలు? మీరు అరెస్ట్ చేసి తెలుగుదేశం తోటి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టించాడు. ప్యాకేజ్ తీసుకుంటే ఎందుకు కలుస్తున్నారు? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, రవి గారు, రఫీ గారు, రామారావు గారు, విజయ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈఆర్టీవీ.